భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మండల కేంద్రం కిర్లంపూడిలో ముద్రగడ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్ని స్థానిక హరిజనపేటలో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక దళిత నాయకులు అలాగే అంబేద్కర్ యూత్ సభ్యులు కలిసి ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరుకుని ఆ మహనీయునికి ఆయన చేతుల మీదుగా భారీ పూలమాలను వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేసి జోహార్లు అర్పించారు. అలాగే చిల్లంగి గ్రామంలో ఉన్న హరిజనపేటలో కూడా అక్కడున్న అంబేద్కర్ యూత్ సభ్యులు జై భీమ్ యూత్ సభ్యులు అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించడంతో పాటు వారి ఆహ్వానం మేరకు కూడా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిల్లంగి గ్రామానికి చేరుకుని భారతరత్న అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా నాటి తరమే కాదు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని ఆయన అన్నారు. అందువల్ల యువతి యువకులందరూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు సాదే కుమారి, వార్డు సభ్యులు నందికల్ల మరియమ్మ, అలాగే రెల్లి శేషులు, మాజీ ఎంపీపీ మురా సహదేవుడు, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, అలాగే అంబేద్కర్ మరియు జై భీమ్ యూత్ సభ్యులు ముద్రగడ అనుచరులు, దళిత యువకులు పాల్గొన్నారు. సెంటర్ ఉందో రే అన్న ఏమి సెంటర్ ఉందా జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. చెప్పండి రా నిన్నదాను. జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ జోహార్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వెనక వెళ్ళి వెనక వస్తే బాగా